తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. గుంటూరు జీజీహెచ్లో ఈరోజు 2 చనిపోవటం ఆందోళనను పెంచుతోంది. మొత్తంగా గుంటూరు జీజీహెచ్లోనే మృతుల సంఖ్య 3కు పెరిగింది. ప్రత్యేక వార్డు కూడా జీజీహెచ్లో ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ మెడిసిన్స్ అలాగే పరీక్షలకు సంబంధించిన కిట్స్ కావచ్చు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితుంది. అసలు స్క్రబ్ టైఫస్ కేసులు ఎందుకు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి, మరణాల వరకు ఎందుకు వెళ్తున్నాయి, తీవ్రంగా కలవర పెడుతున్నటువంటి ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మైక్రోబయాలజిస్ట్, సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్టు ఎంవి జగన్నాథం గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, గత కొన్ని రోజులుగా మనం వింటా ఉన్నాం, స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి జిల్లాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు మొత్తం 5కు పెరిగినటువంటి పరిస్థితి సార్ మృతుల సంఖ్య. అంటే ఎందుకు ఇంత మరణం వరకు వెళ్తున్న పరిస్థితి? నిజంగా అంత డేంజరా ఈ స్క్రబ్ టైఫస్? ఏం చెప్తారు? ఈ స్క్రబ్ టైఫస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ స్పష్టంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా మనిషిని ఇన్ఫెక్ట్ చేస్తోంది? ఫస్ట్ ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది ఒక నల్లులు, మైట్స్ అని ఉంటే ఒక నల్లుల్లాగా, చిన్న చిన్న నల్లుల్లా ఉండేటువంటి కీటకాలు. ఈ కీటకాలు లైఫ్ సైకిల్ మనం చూసినట్లయితే, లైఫ్ సైకిల్ అంటే మనకి జనరల్గా బయాలజీ చదువుకునే వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే, సీతాకోకచిలుక లైఫ్ సైకిల్ చాలామంది చదువుకుని ఉంటారు. 4 స్టేజ్లు ఉంటాయి. ఎగ్గు, ప్యూపా, విమగో అని చెప్పి మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. అలాగే ఈ కీటకానికి కూడా 4 స్టేజెస్ ఉన్నాయండి. 4 స్టేజెస్లో మొట్టమొదటి స్టేజ్లో ఇది 2 నుంచి 3 ఎగ్స్ను పెడుతుందండి ఈ కీటకం. ఈ ఎగ్స్ లార్వా స్టేజ్లోకి వస్తుంది. ఈ లార్వా స్టేజ్లోకి వచ్చినప్పుడే దీన్ని చిగ్గర్ అంటారు. ఆ లార్వా స్టేజ్లో ఉండేటటువంటి చిగ్గరు ఈ బ్యాక్టీరియాకి క్యారియర్. ఏ బ్యాక్టీరియా? ఈ ఓరియంటో షుషుగామి అనేటటువంటి ఒక బ్యాక్టీరియా. ఓరియంటో షుషుగామి అంటే దాని పేరు ఏంటంటే, జపనీస్లో ఓరియంటో అంటే షుషుగా అంటే డేంజరస్ అని, ముషి అంటే ఇన్సెక్ట్ అని, ఓరియంటా షుషుగామిషి అంటే డేంజరస్ ఇన్సెక్ట్ అనేటటువంటిది వచ్చి ఆ ఇన్సెక్ట్ పేరు దీనికి పెట్టారు. అంచేత దాంట్లో ఈ బ్యాక్టీరియాకి క్యారియర్ కేవలం ఈ లార్వా స్టేజ్లో ఉన్నది మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది. లార్వా స్టేజ్ నుంచి తర్వాత ఇది లింఫ్ స్టేజ్లోకి, తర్వాత అడల్ట్ స్టేజ్లోకి వెళుతుంది. ఈ అడల్ట్ స్టేజ్లోకి వెళ్ళింది కానీ, ఎగ్ స్టేజ్లో ఉన్నది కానీ, మిగతా 3 స్టేజ్ల్లో ఉన్నటువంటి ఈ చిగ్గరు ఏమీ చేయలేదు. ఈ మైట్ అంటే, ఈ మైట్ సెకండ్ స్టేజ్ అంటే దాని లైఫ్ సైకిల్లో, జీవన పరిణామంలో 2వ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఓరియంటా షుషుగామిషి అనేటటువంటి బ్యాక్టీరియాకి క్యారియర్గా ఉండి, అంటే బ్యాక్టీరియాకి ట్యాంక్ ఇది, దాన్ని రిజర్వాయర్ అనమాట. ఈ బ్యాక్టీరియాకి రిజర్వాయర్ ఇది. ఎప్పుడైతే ఇది మనిషిని బయట చేసిందో, కుట్టిందో, ఆ కుట్టినప్పుడు దాంట్లోంచి ఆ బ్యాక్టీరియా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ట్రాన్స్మిట్ అయినప్పుడు దాన్ని అక్కడ ఆ కుట్టిన చోట ఒక నల్లటి మచ్చగా ఏర్పడుతుంది. శరీరం మీద కూడా ఎక్కడెక్కడ కుడితే అక్కడ మచ్చలు ఏర్పడతాయి. అయితే ఏ ఏ ప్రదేశాల్లో ఉంటుంది ఇది? బుషెస్ అంటే గడ్డి ఉంటుంది చూసారా, పచ్చగడ్డి, చిన్న చిన్న బుషెస్ అవి ఉంటాయి. గడ్డి బాగా ఏపుగా పెరిగేటటువంటి ప్రదేశాల్లోనూ, అటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఈ వాతావరణ పరిస్థితులు ఈ ఎగ్స్ లే చేయడానికి, ఎగ్స్ లే చేసి తర్వాత ఈ ఎగ్స్ లార్వా స్టేజ్కి రావడానికి 2 నుంచి 3 రోజులు పడుతుందండి. దీని జీవన పరిస్థితి మొత్తం చూస్తే ఇది అడల్ట్గా కావడానికి ఒక 15 నుంచి 20 రోజులు పడుతుంది. దీని జీవన పరిణామం 2 నెలల నుంచి 20 నెలల దాకా ఉంటుంది. అది దీని యొక్క మొత్తం జీవన చరిత్ర. అయితే మనకి ఇది ఇళ్లలో ఉండదా సార్? మీరు గడ్డి అన్నారు, లేదంటే పొలం ప్రదేశాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇళ్లలో ఇది ఏమైనా ఉంటుందా, ఉండదా? అంటే ఇళ్లల్లో అంటే ఇప్పుడు ఎక్కడికైనా వ్యాధి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు క్యారియర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఇళ్లల్లో మనకి అపార్ట్మెంట్స్ అలాంటి చోట్ల కూడా బుషెస్ పెంచుతున్నారు చాలా చోట్ల. ఈ బుషెస్ పెంచేటటువంటి చోట్ల ఇవి ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇవి పల్లెటూరు వాతావరణాల్లోనూ, ఎక్కువగా గడ్డీలు పెరిగేటటువంటి ప్రదేశాల్లోనూ, అటువంటి ప్రాంతాల్లో దీనికి నివాసం ఉండేటువంటి అవకాశం, బాగా మల్టిపుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంచేత అటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకేది. కానీ ఇది ఒకసారి ఇన్ఫెక్షన్ ఒకరికి సోకిన తర్వాత వేరే చోటకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాల్లో కూడా, ఇటువంటి ప్రదేశాల్లో
వాటిల్లోకి స్ప్రెడ్ అవుతుంది. అందుకనే ఏం చెబుతారంటే గడ్డి బాగా ఏపుగా పెరిగిన చోట దాని మీద కూర్చోవద్దని చెబుతున్నారు. దాని మీద కూర్చుంటే కూడా ఒకళ్ళకి ఏమైనా స్ప్రెడ్ అవుతుందంటారా సార్? ఇది యాక్చువల్‌గా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కాదండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాదు. ఇది కేవలం అది కుట్టడం ద్వారా మాత్రమే వస్తుంది. అది ఆ సెకండ్ రిజర్వాయర్ స్టేజ్‌లో చిగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టేజ్‌లో బ్యాక్టీరియాకి అది రిజర్వాయర్ కాబట్టి మిగతా 3 స్టేజ్‌ల్లోనూ కూడా అది ఏం చేసినా మనకేం కాదు. ఈ ఒక స్టేజే డేంజరస్. కాబట్టి ఈ స్టేజ్‌లో ఉన్న డేంజరస్ మీద కొన్ని ఇన్సెక్ట్స్ కూడా కొన్ని పెస్టిసైడ్స్ అవి వేసి వీటిని నియంత్రించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలా కాకుండా ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత మాత్రం యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే హ్యూమన్ హోస్ట్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ హోస్ట్ ఫర్ దిస్ ఈ చిగ్గరకి. దీనికి హ్యూమన్ నిజంగా అంత ఒరిజినల్ కాదు. కానీ ఆల్రెడీ ఎప్పుడైతే మనుషుల్లో ప్రవేశించిందో దీనికి అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉండి, ఆ అనుకూలమైనటువంటి వాతావరణంలో మనుషుల్లో వ్యాధి క్రియేట్ చేయడానికి బ్యాక్టీరియాని ఈజీగా ట్రాన్స్మిట్ చేస్తోంది. అంచేత ఈ చిగ్గరు బ్యాక్టీరియాని ట్రాన్స్మిట్ చేసి ఆ బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తోంది. కాబట్టి మనం ట్రీట్ చేయాల్సినటువంటిది ఆ బ్యాక్టీరియాని. ఒకటి ప్రివెన్షన్ ఎక్కడ ఈ బుషెస్ దగ్గర అక్కడ ఏదైనా పెస్టిసైడ్స్ వేసి వాటిని తగ్గించేటువంటి విధానం ఒకటి చేయొచ్చు. లేదా రెండవది ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీ బ్యాక్టీరియల్స్ వాడి డాక్టర్స్ని సంప్రదించి సరైన లక్షణాలు ఎలా ఉంటే ఇది స్క్రబ్ టైఫస్ అని చెప్పి ఎట్లా గుర్తించాలి? వాళ్ళకి ఎట్లా అవగాహన ఎట్లా కల్పించాలి సార్? కరెక్ట్. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ జ్వరాలు అనేక రకాల కారణాలుగా వస్తూ ఉంటాయి. ఈ అనేక రకాలుగా జ్వరాలు వచ్చినప్పుడు ఇది ఏ రకంగా జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పి తెలుసుకోవడానికి దీనికి టెస్టులు చేయాల్సి వస్తుంది. ఒకటి మనకి శరీరం మీద ఏమైనా ఒకటి 2 మచ్చలు కనిపించాయి అనుకోండి. ఎక్కువ మచ్చలు వచ్చు, ఎక్కువ చోట కుడితే ఎక్కువ మచ్చలు వస్తాయి, కొన్ని చోట్ల కుడితే తక్కువ మచ్చలు వస్తాయి. ఇది ఒక ప్రిలిమినరీ ఇండికేషన్. మచ్చ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్మిట్ అయిపోయింది అనుకోండి బ్యాక్టీరియా ట్రాన్స్మిట్ అయిపోయిన తర్వాత బ్యాక్టీరియా మనిషిలో అది మల్టిప్లై అవుతుంది. ఇంక ఈ చిగ్గరతో సంబంధం లేదు, ఇది గుట్టేసి వెళ్ళిపోతుంది. ఇది గుట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియా మన శరీరంలో మల్టిప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ట్రీట్ చేయాల్సింది ఆ బ్యాక్టీరియాని. ఒకటి చిగ్గర్ని ప్రివెంట్ చేయడం ద్వారా అవుట్ సైడ్ ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి ఈవెంట్స్ని మనం అంటే ఎక్స్టర్నల్గా ఉండే చిగ్గర్ని దాని పెరుగుదలను నిరోధించడము, దాన్ని నియంత్రించడం ద్వారా కొంత ప్రయత్నము, లేదా అది ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు మనకి. మనం మొదటి దాంట్లో పెడితే సరిపోదు, రెండవ దానికి వచ్చింది కాబట్టి దీన్ని ఎలైసా టెక్నిక్స్ అని ఉంటాయండి. ఎలైసా టెక్నిక్ అని ఆ టెక్నిక్ తోటి ఆ కిట్స్ అవైలబుల్గా ఉంచుకుంటే ఈ స్క్రబ్ టైఫస్ని గుర్తుపట్టడానికి ఈజీ అవుతుంది. ఆ ఎలైసా టెక్నిక్ ద్వారా ఇది స్క్రబ్ టైఫస్ ఫలానా బ్యాక్టీరియాని కూడా స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఇప్పుడు ఉంది. ఒక బ్యాక్టీరియా వల్ల మరణించే అంత పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఎందుకు వస్తుందంటే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఒక కుట్టిన వెంటనే మనకేం తెలియదండి. కనీసం ఈ వ్యాధి సోకడానికి మన శరీరంలో ఈ ఇంక్యుబేట్ అయ్యి ఈ బ్యాక్టీరియా గ్రో అవడానికి ఒక 7 నుంచి 10 రోజులు పడుతుంది, వారం రోజుల దాకా పైనే పడుతుంది. అది పట్టిన తర్వాత మనకు యాక్చువల్గా సిమ్టమ్స్ మొదలెడతాయి. అంటే ఏమిటి, ఈ సిమ్టమ్స్ మనకు వచ్చేటప్పటికే మన శరీరంలో ఈ బ్యాక్టీరియా గ్రో అయిపోయింది ఒక క్రిటికల్ లెవెల్కి. ఎప్పుడైతే బ్యాక్టీరియా గ్రో అయిపోయి ఉందో అది ఏమవుతుంది, ఆల్రెడీ ఆర్గాన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేయడం కారణంగా మనకి కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్. ఇప్పుడు మనకి డెత్ ఎక్కడొస్తుంది, ఆర్గాన్స్ని ఇన్ఫెక్ట్ చేసే సివియర్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత డెత్ వస్తుంది. కాబట్టి మనం ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ చేసే సివియర్ స్టేట్లోకి వెళ్లకుండా ఈ లోగానే కనుక దీన్ని గుర్తించగలిగితే దీనికి సరైనటువంటి యామాక్సిసిలిన్, దీనికి కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఎజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్, ఇలా కొన్ని టెట్రాసైక్లిన్, కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అయితే ఏ యాంటీబయాటిక్ వాడితే మంచిది అనేటటువంటి విషయం. ఈ యాంటీబయాటిక్స్ ఖరీదు కూడా కాదండి. అదృష్టవశాత్తు ఏమిటంటే ఇవి ఖరీదైన మందులు కూడా కాదు. ఈ మందులు కనుక సరైన సమయంలో వాడడం అనేటువంటిది ఇంపార్టెంట్. అందుచేత ఒకవేళ జ్వరం ఒకటేనా సార్, ఇంకా ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అదే జ్వరం ఉండి ప్రొలాంగ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రొలాంగ్డ్ జ్వరం ఉండి దగ్గు ఒకటి కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి లక్షణాలు ఏమైనా ప్రొలాంగ్డ్గా ఉంటే అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను సంప్రదించి వెంటనే దానికి సరైనటువంటి మందులు కనుక చూస్తే మరణాలను నియోజించవచ్చు. అంటే మరణాలు ఏ స్థితిలో వస్తున్నాయి మనకి, మనం గుర్తించినటువంటి స్థితి దాటిపోయిన తర్వాత, అంటే ఆర్గాన్స్ని ఇన్ఫెక్ట్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు, ఎందుకంటే బ్యాక్టీరియా శరీరంలో ఉన్నప్పుడు దాని పని చేసుకుంటూ పోతుంది, పెరుగుతుంది, జ్వరం తగ్గట్లేదు, హాస్పిటల్కి పోవట్లా, ఏ నార్మల్ జ్వరం లైట్ తీసుకుంటున్నారు. సమస్య అదే కదా. ఎందుకంటే మనకు అసలు జ్వరం 7 రోజుల దాకా అసలు ఏ విషయం, 7-10 రోజుల దాకా ఏ విషయమో తెలియదు. మెల్లిగా జ్వరం మొదలవుతుంది. ఈ మెల్లిగా జ్వరం మొదలైన తర్వాత పెర్సిస్టెంట్గా పెరుగుతుంది. ఆ జ్వరం మొదలయ్యే సమయానికి మనలో బ్యాక్టీరియా పెరిగి ఉంది. కాబట్టి అటువంటిప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా దగ్గరలో ఉండేటువంటి
వైద్యులను సంప్రదించి ఇది ఏ వ్యాధి అనేటువంటిది గుర్తించి దీనికైతే కిట్స్ అవి కూడా సప్లై చేయడం కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ టైఫస్ని, స్క్రబ్ టైఫస్ని గుర్తించడానికి సరిపడా కిట్స్ని అవి కూడా హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉండిస్తే, ముఖ్యంగా మీరు గుంటూరు ఆల్రెడీ ప్రమాదకర పరిస్థితికి చేరే కేసులు ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. మరణాలు సంభవించింది అంటే తప్పనిసరిగా మనం దీని మీద కావాల్సినటువంటి కిట్స్ ఇప్పటికే ఆరోగ్య శాఖ ద్వారా వివిధ కేంద్రాలకు పంపించి కొన్ని కిట్స్ కనుక అవైలబుల్ చేస్తే, ఈ జ్వరం వచ్చిన వాళ్ళు ఏ జ్వరం అన్నది నిర్ధారణ చేసి వెంటనే కనుక ట్రీట్మెంట్ చేస్తే క్యూరబుల్. ఇది పూర్తిగా డెత్ దాకా పిల్లల్లో ఎలా ఉంటుంది సార్? వెళ్ళిపోతుంది. ఎఫెక్ట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా చిన్నపిల్లల్లో? చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు. చిన్నపిల్లలు 60 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎంత త్వరగా సంప్రదిస్తే అంత మంచిది. కాబట్టి దీని మీద ఏ విధమైనటువంటి అశ్రద్ధ చేయకుండా ఈ రోజుల్లో జ్వరాన్ని, ముఖ్యంగా ఇది ఇంక్యుబేషన్కి వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దీనికి త్వరితగతిని సరైనటువంటి కిట్స్ వివిధ ఆరోగ్య శాఖల ద్వారా వివిధ కేంద్రాలకు కనుక పంపిస్తే, ఇప్పుడు విశాఖపట్నం చెబుతున్నారు, అక్కడ వేరే చిత్తూరు జిల్లాలో కూడా చెబుతున్నారు, ఇలా కొన్ని ఉన్నాయి, వేరే గుంటూరులో ఉన్నాయి. జిల్లాలో కూడా అంచేత ఇవి సాధారణ పరిస్థితుల్లో మనకి ఎక్కడెక్కడైతే గుర్తించామో ఆయా కేంద్రాలకు ఎంత త్వరగా కిట్స్ పంపిణీ చేస్తే అంత మంచిది. ఎందుకంటే స్ప్రెడ్ కాకుండా, ఎక్కువ మందికి రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉండే దానికి సరైన చర్యలు తీసుకునే ఆస్కారం అయితే ప్రస్తుతం ఉందండి. యా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు ఎంవి జగన్నాథం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. అది స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్లో ఒక భయం అనేది కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కిట్స్ కావచ్చు, మందులు కావచ్చు అందుబాటులో ఉన్నాయి. సో వైద్య ఆరోగ్య శాఖ క్లియర్గా ఒక అవగాహన కల్పిస్తోంది. జ్వరం ఉంటే 2-3 రోజుల కంటే ఎక్కువ జ్వరంతో బాధపడుతుంటే మీరు నిర్లక్ష్యం చేయొద్దు, హాస్పిటల్కి రండి, స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేస్తారు, అది స్క్రబ్ టైఫసా కాదా నిర్ధారిస్తారు. అయితే కనుక దానికి మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి అవగాహన కూడా కల్పిస్తున్నారు. సో ఎవరు కూడా నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.